ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. దీంతో బెంగళూరులో భారీ విజయోత్సవ ఏర్పాట్లు చేశారు. అయితే చిన్నస్వామి స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన విక్టరీ పరేడ్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడం విషాదంగా మారింది. ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటన రాజకీయ రగడకు దారితీసింది. తొక్కిసలాటకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ వైఫల్యం మూలంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తాను రాజీనామా చేయడానికి సిద్ధమే, కానీ గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజీనామా చేసిన బీజేపీ నాయకుల లిస్టును విడుదల చేయాలని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. తొక్కిసలాట ఘటన విషాదకరమని, దీనిని రాజకీయం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. 2002 గుజరాత్ అల్లర్లలో 2,000 మందికి పైగా మరణించారని, ఈ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి మోడీ రాజీనామా చేశారని సిద్ధరామయ్య ప్రశ్నించారు. అలాగే పహల్గాం ఉగ్రదాడి, మణిపూర్ అల్లర్లు, గుజరాత్ మోర్బీ బ్రిడ్జ్ కుప్పకూలిన దుర్ఘటన, ఇలాంటి ఘటనల్లో రాజీనామా చేసిన బీజేపీ నాయకులు ఎవరైనా ఉన్నారా అని సిద్ధరామయ్య నిలదీశారు.